పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పేకాట వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఒక ప్రజాప్రతినిధి ప్రతి క్లబ్ నుండి 10 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి బ్రాండీ షాప్ నుంచి లక్షల్లో మామూలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. పేకాట శిబిరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. పవన్ అపాయింట్మెంట్ ఇస్తే కలిసి అన్ని వివరిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీసు అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి అప్పుడే ఈ పోలీసు అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీసు అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి అప్పుడే ఈ పోలీసు అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు.